ఇక ఐర్లాండ్ పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. పసికూన చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూసింది. తొలి టీ20 మ్యాచ్లో 34 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఛేదనలో ఆది నుంచి భారత్ తడబడింది. ఒక్క అభిషేక్ శర్మ తప్ప మిగతా వారంతా చేతులెత్తేశారు. చివరకు 148 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. ఐర్లాండ్ పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. పసికూన చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూసింది. తొలి టీ20 మ్యాచ్లో 34 పరుగుల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఛేదనలో ఆది నుంచి భారత్ తడబడింది. ఒక్క అభిషేక్ శర్మ తప్ప మిగతా వారంతా చేతులెత్తేశారు. చివరకు 148 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. ఇదే అంశంపై స్పందించేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. వాట్ డు యు సే అబౌట్ టుడేస్ మ్యాచ్? చాలా దారుణం అండి. ఎందుకంటే ఐర్లాండ్ చేతిలో మనం ఎప్పుడూ ఓడిపోలేదు. ఐర్లాండ్ అనేది చాలా చాలా ఇన్ఎక్స్పీరియన్స్ టీం. అది అందులో నా టీంలో మెయిన్ బౌలర్స్ ఎవరు లేరు. అయినా కూడా అలాంటి టీం పైన మన వాళ్ళు ఇలా ఓడిపోవడం అనేది, ఎందుకంటే వరల్డ్ ఛాంపియన్స్ 2 సార్లు వరుసగా వరల్డ్ ఛాంపియన్స్ అయిన టీము లాస్ట్ మ్యాచ్ ఆడింది, వరల్డ్ కప్ ఫైనల్ ఆడాం. వరల్డ్ కప్ ఫైనల్ లో మనం గెలిచాం. ఆ తర్వాత ఇప్పుడే ఆడతాం. సో ఒక చిన్న టీం చేతిలో ఓడిపోవడం, అందులో యంగ్ టీం. ఇప్పుడు అందరూ ఏమంటారంటే 4 టీమ్స్ ఇండియా ఆడినా కూడా 4 టీమ్స్ కూడా వరల్డ్ కప్ గెలుస్తాయన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ చిన్న టీం చేతిలో పెద్ద షాక్, మేజర్ షాక్ ఇది ఇండియన్ టీం కి. అదే ఇప్పుడు అంటే ఎవరు కూడా నిలబడి, ఇప్పుడు ఏంటంటే సరే వికెట్ అంత అనుకూలంగా లేదు బ్యాటింగ్ కి, గేమ్ ని డీప్ గా తీసుకెళ్ళి ఎవరో లాస్ట్ లో అవకాశం వస్తుంది, ఏదో ఒక టైంలో మీకు ఛాన్స్ వస్తుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరు పెద్ద షాట్ ఆడే ప్రయత్నం చేయడం చేసి ఎవరు కూడా ఒక స్టాండ్, ఒక పార్ట్నర్షిప్ లేకపోవడం ఇది. ఎందుకంటే టార్గెట్ అందులో మన బౌలింగ్ కూడా చాలా దారుణం. లాస్ట్ లో మన ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ 2 ఓవర్లో కలిపి 46 రన్స్ చేశారు, క్యాచ్లు వదిలేశారు. సో ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ అన్నిట్లో కూడా చాలా దారుణమైన వైఫల్యం మనం చూసాం. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కి బ్యాడ్ బిగినింగ్ అండ్ ఓవరాల్ గా టీమ్ కి ఎప్పుడు లేని ఒక పరాజయం. ఎందుకంటే వరుసగా మనం బయలాటరల్స్ గెలుస్తున్నాం, వరల్డ్ కప్స్ గెలుస్తున్నాం. అలాంటి ఐర్లాండ్ అలాంటి టీం చేతిలో ఓడిపోవడం అనేది చాలా పెద్ద షాక్ గా చెప్పాలి. అలాగే ఒక్క అభిషేక్ శర్మ తప్ప మిగతా వారంతా గివ్ అప్ ఇవ్వడానికి రీజన్ ఏమి ఉంటుంది అంటారు? అంటే పిచ్, అంటే మన వాళ్ళు ఏంటంటే ఈ ఫ్లాట్ పిచ్ల మీద, ఐపీఎల్ పిచ్ మీద ఆడడం అలవాటు అయిపోయింది. ఎప్పుడైతే డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ పిచ్ ఉందో అక్కడ దాని మీద ఆడడంలో కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయారు. ఎవరు కూడా మళ్ళీ ఐపీఎల్ లో ఆడినట్టు ఆడడానికి ట్రై చేస్తారు. ట్రై టు ప్లే షాట్స్, అవేం వాళ్ళకి కుదురుకోలేదు. సో అందుకని దారుణంగా విఫలం చెందని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ.